హాయ్ అండి. మేమంతా బాగున్నాం. మీరంతా బాగున్నారు కదండి. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలండి. మా ఛానల్ చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి, అందరు అమ్మలకి శుభాకాంక్షలు. మా అమ్మకి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఫ్రెండ్స్ రాండి, నిన్న మా కూతుళ్ళు ఇద్దరు నాకు చెట్లు కొనిచ్చారు. ఏం కావాలంటే నాకు చెట్లు కావాలన్నాను, చెట్లు కొనిచ్చారు. చెరు కొంచెం డబ్బులు వేసుకొని చెట్లు కొనిచ్చారు మా ఇద్దరు కూతుళ్ళు నాకు. తెచ్చుకున్నాము. నిన్న పని ఉండి వెళ్ళాము. మాతృదినోత్సవం అని నీకేం కావాలమ్మా అంటే నాకేం పడలేదులే, చెట్లు తీసేయండి అని చెప్పా. చెట్లు తీసిచ్చారు ఇద్దరు. చూడండి, నిమ్మ చెట్లు అంటే ఇప్పుడే వేయకూడదు, నిన్న తెచ్చాం కాబట్టి రేపు అట్లా వేస్తానండి. చూడండి, కాయలతోటి ఎక్కువ కాస్ట్ పడ్డాయి. రేటు కాయలతోటి ఉన్నాయని రేటు ఎక్కువకి ఇచ్చారు. అయినా పర్వాలేదని తీసిచ్చారు మా ఇద్దరు కూతురు. చెర్రం తీసుకొని తీసిచ్చారు. ఫ్రెండ్స్ చూడండి, ఇవే కాదు రకరకాల చెట్లు తెచ్చాను. వేసే రోజు అన్ని పేర్లు చెప్తాను, చెట్ల పేర్లు. రోజు 2 చెట్లు. రేపు ట్యాంక్ మొదలు పెడతా ఫ్రెండ్స్. రేపు ట్యాంక్ వేసేస్తాను. చెట్లు చూడండి, అన్నీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 చెట్లు. 8 చెట్లు తీసిచ్చారు నిన్న మా కూతుళ్ళు. పెద్ద కూతురు, చిన్న కూతురు. నాకు చెట్లు చాలులే అని చెప్పాను, నాకేం పడలేదు, చెట్లు చాలని. ఇదైతే ఈ మొక్క అందరి ఇళ్లల్లో ఉండాలంట, అంత మంచిదంట. పేరు నేను మళ్ళీ చెప్తాను మీకు. ఈ చెట్టు ఏం చెట్టు, ఇది అందరి ఇళ్లల్లో ఉండాలా అన్నది. ఇదేం చెట్టు అండి ఇది? ఇది చెప్పండి, దీని పేరు నేను మళ్ళీ చెప్తాను. మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మొక్క ఒకటి ఉంటే చాలంట. ఈ మొక్క అంత జాగ్రత్తగా పెంచుకోవాలంట మనం. ఇచ్చేవాళ్ళు చెప్పారు. మీరు ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే అంత మంచిది ఈ మొక్క అని. ఇంకేం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంకా ఉన్నాయి, రండి చూపిస్తా. మంచి మంచి మొక్కలు కొనుక్కున్నాను. అయితే ఇవన్నీ జాగ్రత్తగా వేసి అని నీడ పట్టును పెట్టుకొని జాగ్రత్తగా చాక్కోవాలంట. ఇది కూడా, ఈ మొక్క కూడా చాలా ఇళ్ళల్లో ఉండదు. ఇది కూడా కొనుక్కొచ్చుకున్నాను. ఇదేం మొక్క అండి చెప్పండి? ఈ మొక్క పేరు, ఈ మొక్క యాలక్కాయల మొక్క. ఈ మొక్క పేరు చెప్తున్నా, యాలక్కాయలు. ఈ మొక్క కూడా అంత మంచిదంట, మన ఇంట్లో ఉంటే అంత మంచిది. కొంచెం టీ పెట్టుకుంటుంటాం కదా మనం. టీ పెట్టుకునేటప్పుడు కొంచెం ఆకు కట్ చేసి టీలో వేసుకుంటే యాలక్కాయల వాసన, మంచి వాసన వస్తాయంట. టీ పండు ఆకైనా సరే ఏదైనా కానీ కొంచెం ఒక ఆకు కట్ చేసి టీలో పడేసాం అనుకో, టీ అంత బాగా టేస్ట్గా ఉంటాయంట. అందుకని ఈ మొక్క కూడా ఉండాల్సిన మొక్క. తెచ్చుకుంటే మనకి యాలక్కాయలు కాస్తాయని కాదు, కాసేటప్పుడు కాస్తాయి. ఈ ఆకు కట్ చేసుకొని మనం టీ పెట్టుకుంటాం. ఫ్రెండ్స్ నిన్న మేమైతే అంతా షికారుకి వెళ్ళాం, మా కూతుళ్ళు, చిన్న కూతురు, మేము. మీరు ఆడికి వెళ్ళారు నిన్న మాతృదినోత్సవం? మీ పిల్లకాయలు ఆడకి తీసుకుపోయారు? మీ కూతుళ్ళు, కొడుకులు ఏమేమి తీసిచ్చారు నిన్న? మా కామెంట్ రూపంలో తెలియజేయండి.